హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 రొట్టెలకు అయ్యేంత పిండి తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు కొన్ని పోసుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత ఒక రొట్టెకు అయ్యేంత పిండి తీసుకొని దాని కింద కొంచెం వట్టి పిండి వేసుకొని ఇలా మెల్లగా రౌండ్గా తట్టుకుంటూ పోవాలండి. ఒక చెక్క మీద కానీ రొట్టె వేసే పీట ఉంటుంది దాని మీద కానీ, లేకుంటే ఇలా బండ మీద కానీ తట్టుకోవచ్చండి. మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఇలా రౌండ్గా మెల్లగా తట్టుకుంటూ పోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెల్లగా నిదానంగా తట్టుకోవాలండి. మరి ఒకటేసారి గట్టిగా తడితే బండకి అతుక్కుపోతుంది. అంతే అండి. ఇంకా ఇప్పుడైతే రొట్టె చేసేది అయిపోయింది. ఇప్పుడు కాలుస్తున్నాను. మనం రొట్టె చేసేటప్పుడే పెన్నం పెట్టి మంట పెట్టుకోవాలండి పెద్దగా. ఇప్పుడు పెన్నం మీద రొట్టె వేసి కొన్ని పైన నీళ్ళు బట్టతో కానీ చేత్తో ఇలా చిలకరించి నీట్గా పైన మొత్తం తడిచేంత వరకు తుడుచుకోవాలండి. చేత్తో తుడచవచ్చు, లేకుంటే ఒకటి కాటన్ బట్టతో అయినా నానిపి తుడచవచ్చండి. మనము రొట్టె యా సైజ్ అయినా తట్టుకోవచ్చండి. కొంచెం మీడియం సైజ్ అయితే మనం తీసి పెన్న మీదకి వేసేకి కంఫర్ట్ ఉంటుంది. మరి పెద్దగా తట్టుకుంటే తీసేటప్పుడు తునిగిపోతుంది. ఇలా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రొట్టె కింద సైడు కాలిందండి. ఇప్పుడు వెనక్కి తిప్పేయడమే. ఇలా వెనక్కి తిప్పేసి 2 దిక్కులా బాగా నీట్గా మేర్లకి అదంతా బాగా కాల్చుకోవడమేనండి. అంతే సింపుల్గా రొట్టె ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.